భక్తి దర్శనం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మన యొక్క వీడియోలను ఆదరిస్తున్నటువంటి భక్తి సేవా తత్పరులకు ప్రేక్షకులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోలో మనము కరమాల గురించి తెలుసుకుందాం. మనకందరికీ తెలుసు జపమాలతో జపం చేయడం ఏ విధంగా ఉంటుందని. ఒకసారి అది కూడా మీకు తెలియజేస్తాను. జపమాలని మనం ఈ విధంగా ఉంటుంది. జపమాల జపం చేస్తున్నప్పుడు ఇలా ప్రారంభిస్తాము. పూర్తయిన తర్వాత ఇక్కడికి మేరుపూస అంటారు. దీన్ని మేరుపూస అంటారు. ఇక్కడి వరకు వచ్చాక మళ్ళీ ఇటు దాటి ఇట్లా వెళ్లకుండా ఈ మేరుపూస వరకు వచ్చాక జపమాలను తిప్పి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. తిరిగి మళ్ళీ మేరుపూస వరకు వచ్చాక ఇలా మేరుపూస వరకు వచ్చాక మళ్ళీ మేరుపూస దాటకుండా ఈ విధంగా త్రిప్పి జపం చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు మేరుపూస దాటి జపం చేస్తున్నట్టయితే ఈ యొక్క విధానాన్ని గమనించి మున్ముందు మీ యొక్క జపాన్ని ఈ విధంగా చేసుకోండి. అలాగే కరమాల, కరము అంటే చేయి. కరమాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది మన యొక్క ధర్మంలో. మనకందరికీ తెలుసు, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. అంటే కరము యొక్క అగ్రభాగంలో చివరలో లక్ష్మీదేవి ఉంటుంది. కరము యొక్క మధ్యలో సరస్వతీదేవి ఉంటుంది. కరము యొక్క మూల భాగంలో గౌరీదేవి ఉంటుంది. ముగ్గురు జగన్మాతలు కొలువున్నటువంటి మన యొక్క చేతి ద్వారా లెక్కిస్తూ జపం చేసుకోవడం కూడా ఎంతో విశేషాన్ని సంతరించుకుంది కనుక ఆ యొక్క కరమాలని ఇప్పుడు మీకు చూపిస్తాను. కరమాల ప్రారంభం అనేది ఉంగరం వేలు యొక్క కణుపుల మధ్య కణుపు నుంచి ప్రారంభించాలి. ఇక్కడి నుంచి ప్రారంభించాలి. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ విధంగా ఇక్కడికి 10 పూర్తవుతుంది. జపమాలకి ఎలాగైతే ఇది మేరుపూస అవుతుందో కరమాలకి మేరుపూస ఇది అవుతుంది. ఇది దాటి మళ్ళీ ఇటు వెళ్ళకూడదు. ఇప్పుడు ఇక్కడికి 10 పూర్తయ్యాయి కదా, ఇక్కడి నుంచి మళ్ళీ పునః వెనక్కి తిరగాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ విధంగా ఒకసారి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు 10 అవుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇది 10 అవుతుంది. మొత్తంగా 20. మరి ఇలా 5 సార్లు పూర్తయ్యాయి అంటే మనకు 100 పూర్తవుతుంది. తరువాత మనకి ఒక జపమాల సంఖ్య 108 అని తెలుసు. ఆ విధంగా 100 పూర్తయ్యాక మిగతా 8 పూర్తి చేయాలంటే ఇక్కడికి మనకు 5వసారి అంటే 10, 10, 20. ఆ విధంగా 5వసారికి ఇక్కడికి 100 అవుతుంది. ఇక్కడ 8 లెక్కించాలంటే ఈ మొదటిది వదిలేసి ఇది 1 అవుతుంది. అప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇక్కడ కూడా చివరిది వదలాల్సింది. ఈ విధంగా 108 పూర్తి చేసుకోవాలి. అలా కరమాల జపమాల కంటే కూడా అత్యంత విశేషతను కలిగి ఉన్నటువంటి కరమాల జపాన్ని అందరము కూడా అభ్యసనం చేసి ఆ యొక్క కరమాల ద్వారా జపం చేయడం ద్వారా మనము భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది మనము కోరుకున్నటువంటి కోరికలను తీర్చుకునేటువంటి గొప్ప అవకాశం మనకి ఉంది. జపమాల ధరించడంలో కొంతమందికి అనుమానాలు ఉంటాయి. వేరువేరు ఇళ్లకు వెళ్ళినప్పుడు కానీ వేరువేరు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కానీ జపమాల వేసుకొని వెళ్ళడం ఇబ్బందిగా భావిస్తూ ఆ యొక్క జపమాలను ఇంట్లో పెట్టడము, తర్వాత మళ్ళీ లేదా దీక్షలలో వేసుకోవడము, ఇట్లా జపమాలని ధరించడం అనేది చాలామంది తక్కువగా చేస్తుంటారు కనుక అట్లాంటి వాళ్ళకి కూడా ఈ అవకాశం
ఈ యొక్క విధానం చాలా సులభమైంది. మనకు ఇబ్బంది లేకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా జపం చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు కరమాల ద్వారా ఉంది కనుక ఆ యొక్క అవకాశాన్ని ఈ వీడియోలో మీరు చూసి జాగ్రత్తగా పరిశీలించి రేపు రాబోయే రోజుల్లో మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ, వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. మున్ముందు ఇలాంటి వీడియోల కోసం మన భక్తి దర్శనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియజేస్తూ నమస్కారం.